హాయ్ ఫ్రెండ్స్, అల్యూమినియం కబోర్డ్స్ ఇవి మొత్తం ఏసీపీ సీట్ వాడడం జరిగింది. అండ్ బ్లాక్ కలర్ అల్యూమినియం ప్రొఫైల్ వాడాం, సాఫ్ట్ కోజ్ వాడామండి. సైడింగ్ అంతా ఇది వచ్చేసరికి డ్రావర్స్ మాత్రం హెచ్డిహెచ్ఎం వాడడం జరిగింది. దీని మీద గోల్డ్ స్ట్రిప్ కూడా వాడాం మనం, మరి ప్లెయిన్ కాకుండా. ఇది స్లైడింగ్ డోర్, త్రీ డోర్స్ పెట్టామండి. ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. పక్కన చిన్న హెచ్డిహెచ్ఎం మాత్రం డ్రెస్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ లాంగ్ నుంచి తీయలేదు, యాక్చువల్గా లాంగ్ నుంచి ఇంకా మీకు బాగా కనిపిస్తుంది. అటు ఇటు బాక్స్ పెట్టాం. ఇది పీవీసీ ప్యానల్ అండి, పూర్తిగా పీవీసీ రేప్టర్స్ వాడాం. మధ్యలో మీకు కనిపించేది కూడా మొత్తం పాలిగ్రానైట్ సీట్ అండి. ఇది చెత్త బాగా క్యాబిన్ ఇచ్చాం. మొత్తం డ్రావర్స్ మధ్యలో ఈ సైడ్ ఆ సైడ్ టాల్ యూనిట్ పెట్టామండి. అటు ఇటు మనం టాల్ బాక్సెస్ పెట్టాం. అటు ఇటు మనం దాంట్లో స్ట్రిప్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి ఇది సార్ సింక్ అండి. సింక్ దగ్గర కూడా మనం దాన్ని కవర్ చేయడం జరిగింది. బాక్స్ వేసి దానికి కూడా డోర్ పెట్టడం జరిగింది. ఇది పూజా మందిరం అనేది. పూజా మందిరం కూడా మొత్తం అల్యూమినియం వాడాం మనం దీనికి. ఇది వచ్చేసరికి మొత్తం అల్యూమినియం. అండ్ ప్రసాదం కౌంటర్ పెట్టామంటే డ్రావర్ పెట్టాం. అటు ఇటు లాంగ్ ఆయిల్ బాటిల్ కానీ 2 డోర్స్ పెట్టాం. శంకు చక్కెర నామాలు కటింగ్ చేయడం జరిగింది. దీనికి బెల్ట్స్ కూడా. ఇది మొత్తం ఏసీపీ సీట్ అండి. ఏసీపీ సీట్ కమ్ పీవీసీ. ఇక్కడెక్కడ కూడా వుడ్ అయితే వాడడం జరగదు. ఇది కూడా మొత్తం చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా గ్రే కలర్ ఏసీపీ సీట్ తీసుకొని బ్లాక్ ప్రొఫైల్ మనం వాడి సాఫ్ట్ క్లోజ్ చేయడం జరిగింది. పక్కన డ్రెస్సింగ్కి ఒక బాక్స్ కూడా అడిషనల్గా ఇవ్వడం జరిగింది. ఈ డ్రెస్సింగ్లో మీరు చూసినట్టయితే లోపల పక్క మిర్రర్ ఉంటుందండి. లోపల ఉంటుంది, మీరు వాడుకొని మళ్ళీ డోర్ వేసేస్తే మిర్రర్ అనేది మనకు కనిపించకుండా ఉంటుంది. అది మేడం గారి కోరిక ప్రకారం చేయడం జరిగింది.